బీజేపీకి రాజీనామా చేసిన రాజా సింగ్ భవిష్యత్ కార్యాచరణ ఏంటనే దానిపై చర్చకు దారితీస్తోంది. ఒకవైపు బీజేపీకి రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికి రాజా సింగ్ ఇచ్చిన లేఖను హైకమాండ్ ఆమోదిస్తుందా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. లేదంటే రాజా సింగ్ను హైకమాండ్ బుజ్జగిస్తుందా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు శివసేనతో మహారాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. లేక తెలంగాణలోనే శివసేన తరపున రంగంలోకి దిగుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాజా సింగ్ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సహకరిస్తూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అధికారం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి నామినేషన్ రోజునే ఆ పార్టీకి సహకరిస్తూ కూడా బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖని కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం రాజా సింగ్కి సంబంధించినటువంటి దారెటు, ఆయన అడుగులు ఎటు పడబోతున్నాయన్న దానిపైనే ప్రస్తుతం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరొకవైపు రాజా సింగ్ ఇచ్చినటువంటి పార్టీకి రాజీనామా ఇచ్చినటువంటి లేఖని ఇప్పటికే కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వానికి పంపించడం జరిగింది. ఆ లేఖని అధిష్టానం ఆమోదిస్తుందా అన్నది మాత్రం ఇక్కడ ఒక సస్పెన్షన్గా మారింది. ఎందుకంటే రాజా సింగ్ సంబంధించినటువంటి లేఖని ఆమోదించకుండా పెండింగ్లో పెట్టేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి. దాంతోపాటు మరొకవైపు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా ఉంది. దాంతోపాటు మరొకవైపు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే గ్రేటర్కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో రాజా సింగ్కి సంబంధించినటువంటి రాజీనామా లేఖని ఆమోదిస్తే ఆ ఎఫెక్టు ఈ 3 ఎన్నికలపైన పడేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఆలోచనలు కూడా పార్టీ ఉంది. ప్రస్తుతం అయితే ఆ లేఖని ఆమోదించకుండా కొంతకాలం సస్పెన్షన్లో పెట్టేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ముఖ్యంగా ఒకవేళ నిజంగా పార్టీ ఆ లేఖని రాజీనామా లేఖని ఆమోదిస్తే మాత్రం రాజా సింగ్ పైన అనర్హత వేటు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజా సింగ్ గతంలో మాట్లాడుతూ నేను ఇచ్చినటువంటి రాజీనామా లేఖని కిషన్ రెడ్డి స్పీకర్కి ఇవ్వాలంటూ కూడా నేను చెప్పానంటూ కూడా చెప్పింది. కానీ స్పీకర్కి రాజీనామా లేఖని ఇవ్వాలంటే స్పీకర్ పార్లమెంట్లో స్వయంగా రాజా సింగ్నే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయన ఇవ్వలేదు కాబట్టి ఆ రాజీనామా లేఖని పార్టీ ఆమోదిస్తే మాత్రం రాజా సింగ్ పైన అనర్హత వేటు పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతోపాటు ఒకవేళ నిజంగానే పార్టీ ఆమోదిస్తే మాత్రం తర్వాత బీజేపీని రాజా సింగ్ అడుగులు ఎటు పడతాయనే దానిపైన ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. దాంట్లో మహారాష్ట్ర నుంచి శివసేన తోటి ఆయన అక్కడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా, లేక తెలంగాణ రాష్ట్రంలోనే మహారాష్ట్రకి సంబంధించినటువంటి శివసేన చీఫ్గా ఇక్కడ బాధ్యతలు తీసుకుంటారనేటటువంటి చర్చ కూడా జరుగుతుందని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.